అశ్వ ఉపాసన. అశ్వమేధ యాగాన్ని క్షత్రియులు మాత్రమే చేయాలి, తక్కిన వారికి అర్హత లేదు. ఉదాహరణకు బ్రాహ్మణుడు చేయకూడదు. కానీ వేదం అలాంటి వారికి ఒక మార్గం చూపించింది. క్షత్రియులు కాని వారు కేవలం అశ్వ ఉపాసన చేస్తేనే చాలు, అశ్వమేధ ఉపాసన చేసిన ఫలితం పొందుతారు. అలాగని క్షత్రియులు కేవలం ఉపాసన చేసి ఊరుకోకూడదు. వారి యాగం కూడా తప్పనిసరిగా చేయాలి. బ్రాహ్మణులు, తక్కిన వర్ణాల వారు కేవలం అశ్వ ఉపాసన చేస్తే చాలు కాబట్టి, కర్మతో ప్రమేయం లేదు కాబట్టి ఈ ఉపాసనని స్వతంత్ర ఉపాసన అంటారు. అశ్వ ఉపాసనలో అశ్వాన్ని అశ్వంగా చూడం. అశ్వాన్ని అశ్వంగా చూస్తే అది ఉపాసన కాదు. ఉపాసన అంటే ఏమిటి? గుర్రాన్ని హిరణ్యగర్భగా చూస్తే ఉపాసన అవుతుంది. ఒక వస్తువుని కావాలని ఇంకొక వస్తువుగా కొలిస్తే అది ఉపాసన. ఒక వస్తువుని అజ్ఞానం వల్ల ఇంకో వస్తువుగా భావిస్తే అది భ్రమ. ఒక వస్తువుని ఉన్నదున్నట్టుగా చూస్తే అది జ్ఞానం. ఇప్పుడు అశ్వాన్ని దేనిగా కొలవాలి అంటే విరాట్ స్వరూపంగా కొలవాలి. అందువల్ల విరాట్ ఉపాసన అవుతుంది. అశ్వే విరాట్ ఉపాసన అంటారు దీన్ని. అశ్వే విరాట్ ఉపాసన అంటే గుర్రంలో ఒక్కొక్క భాగాన్ని విశ్వంలో ఒక్కొక్క భాగంతో పోల్చి ఉపాసన చేస్తారు. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచం. గుర్రంలో భాగాలను విరాట్తో పోల్చటం వల్ల గుర్రాన్ని చూస్తే విశ్వాన్ని చూసినట్టే లెక్క. ఈ ఉపాసన వల్ల కలిగే ప్రత్యక్ష ఫలం హిరణ్యగర్భ పద ప్రాప్తి.